హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తీర్పు వచ్చేసిందండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇప్పుడు అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందండి. వివేక హత్య కేసులో ఆసక్తికర అంశాలు కొనసాగుతున్నాయి. తన తండ్రి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న వివేక కుమార్తె సునీత తొలిసారిగా ఏపీ సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి వివేక హత్య కేసులో న్యాయం చేస్తారని స్పష్టమైన హామీ దక్కింది. సో ఇక అనితతో సునీత భేటీ అండి. వైఎస్ వివేక కుమార్తె అయిన సునీత సచివాలయంలో హోంమంత్రి సునీతతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టించడంతో పాటు సాక్షులను బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. సునీత నుంచి అనిత మరింత సమాచారం అయితే సేకరించారండి. వివేక హత్య కేసుపై సునీతకు హోంమంత్రి అనిత కీలక హామీ ఇచ్చారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అనిత తప్పు చేసిన పోలీసులు వదిలిపెట్టమని స్పష్టం చేశారండి. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో కూడా వివేక హత్య కేసు అంశాన్ని అయితే ప్రస్తావించారండి. సో వివేకాను చంపింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తాజాగా హామీతో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సునీత ప్రభుత్వం నుంచి సహకారం కోరలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా సచివాలయానికి వచ్చేశారు. అటు కోర్టులో అవినాష్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజా ఎన్నికల సమయంలోనూ జగన్ను ఓడించాలని సునీత పిలుపునిచ్చారు. అటు షర్మిల సైతం ఈ కేసు విషయంలో జగన్ దోషులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ కేసు సునీత నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించడంతో ఈ కేసుపై కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.